అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము మీకు ఒక తండ్రి ఉన్నాడు. మీకు అన్ని విధాలుగా మీకు బోధపరుస్తాడు, అన్నీ చెప్తాడు. హీ విల్ టెల్ దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్, ఇది మంచి, ఇది చెడు, ఇది నీకు కీడు లేక అది నీకు అపాయం కలిగిస్తుంది, ఆ దారి మంచిది కాదు అని చెప్పే దేవుడు ఉన్నాడు. అటువంటి దేవుడు కలిగిన మనము చాలా చాలా ధన్యులం. ఈరోజు వాగ్దానం విందాం. సామెతలు 4వ అధ్యాయము 3-4 వచనాలు. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ఈరోజు దేవుడు నీ తండ్రిగా ఉంటూ, నీ తల్లిగా ఉంటూ, ఇక్కడ తండ్రి తల్లి యేసుప్రభు మాత్రమే, ఆయన నీకు తోడుగా ఉంటూ ఆయన నీతో మాట్లాడబోచున్నాడు. ప్రతి విషయము, నీ ఫ్యామిలీ విషయంలో, నీ ఇంటి విషయంలో, అలాగే నీ కెరియర్ విషయంలో, కాబోయే భార్య విషయంలో, కాబోయే భర్త విషయంలో, లేక పెళ్ళయ్యాక భార్య భర్తల మధ్యలో ఉన్నవి సమస్తం ఆయన చూసుకుంటాడు. పెద్ద మనిషిగా ఉంటాడు. ఎవరైనా నీ జీవితంలో అడ్వైజర్గా మంచి చెప్పేవారుగా ఉంటే ఇంకా మనకి ఇంకేమి బాధండి, మనం ఏ తప్పులు చేయము. అయితే దేవుడు నీకు అట్టి తండ్రిగా, అట్టి తల్లిగా దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఒకసారి ఒక ధనికుడు చాలా మంచి బిజినెస్ చేశాడు. చాలా ధనవంతుడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతనికి ఒకడే ఒక కుమారుడు ఉన్నాడు. తాను 7 ఏళ్ల వయసు గలవాడుగా ఉన్నప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ యొక్క భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. వారి ఇరువురు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ బట్టి వెళ్ళిపోతుంది. కొడుకుని భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కనీసం వెనక కూడా చూడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు కుమారుడు చాలా డిప్రెస్డ్గా ఉండి చాలా బాధపడుతూ ఉన్నాడు. తండ్రికి ఆ కుమారుడు అంటే చాలా ఇష్టం. ఆయనకి ఎంత ధనం ఉన్నా కుమారుతో స్పెండ్ చేయాలనే ఆశ ఉండేది. ఆయన దొరికిన కొన్ని నిమిషాలైనా కుమారుతో ఉండాలని కోరుకునేవాడు. కానీ అతడి బిజీ స్కెడ్యూల్ వల్ల కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నాడు. ఎవరిని నమ్మడానికి లేదని చెప్పి ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఎంతమంది పెట్టినా ఆయన కుమార్ని ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ అతడికి స్కూల్ ఉంది, అతనికి అన్ని విషయాలు చూసుకునే వారు కావాలి. అయితే హైయర్ చేసిన వారు, బయట నుంచి తీసుకొచ్చిన పని మంతులు మాత్రము సరిగా చూడరనే భయముతో ఒక డిసిషన్కి వస్తాడు. కుమారునితో మాట్లాడతాడు. బాబు, నీకు ఒక తల్లి కావాలరా. నేను నీకు అన్నీ ఇవ్వగలుగుతున్నా కానీ తల్లిని ఇవ్వలేకపోతున్నాను. నీతోనే ఉండి నీకు అన్నీ మంచి చెడు చెప్పేవారిని కావాలరా, తల్లి అయితేనే బెటర్రా అని చెప్తాడు. అప్పుడు కుమారుడు మౌనంగా ఉంటాడు. అప్పుడు అంటాడు, నీ కొరకు నేను ఒక కార్యం చేస్తాను, నువ్వు సెలెక్ట్ చేసుకో. నేను 2 అమ్మాయిలను నేను పిలుస్తాను. అయితే వారితో మనం బయటికి వెళ్దాం. ఆ అమ్మాయిలు ఒకవేళ ఈ స్త్రీలు నీకు నచ్చినట్లయితే ఒక్క అమ్మాయిని నీ తల్లిగా నేను నియమించుకుంటాను అని ఈ తండ్రి చెప్తా ఉంటాడు. అప్పుడు మరుసటి రోజు ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఒక అందమైన అమ్మాయిని, చాలా నవ్వుతూ ఉండే అమ్మాయిని తీసుకొస్తాడు. వీరు ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వారు చక్కగా మాట్లాడుతున్నారు. చాలా సున్నితంగా ఉంది అమ్మాయి, చాలా మంచి నవ్వుతూ ఉంది, సంతోషంగా ఉన్నారు. అయితే మధ్యలో ఈ బాబు మట్టి తీసుకెళ్ళి ఆమె ప్లేట్లో పడేస్తాడు. మట్టి తీసుకెళ్ళి పడేసిన వెంటనే తండ్రికి కోపంగా అరుస్తాడు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఎవరైనా మట్టి తీసుకెళ్ళి ప్లేట్లు వేస్తారా? నీకు రెస్పెక్ట్ లేదా అని తిడుతూ ఉంటుండగా ఈమె ఊరుకోండి, ఏమనకండి, చిన్నపిల్లలు అల్లరి చేయకపోతే ఇంకేం చేస్తారు, పోనీలే బాబు, ఇట్స్ ఓకే అని చెప్పేసి ఆమె నవ్వుకుందంట. ఆ రోజు సాయంకాలము ఇంకొక స్త్రీని పిలుచుకొస్తాడు. అప్పుడు ఆ స్త్రీని కూడా ఇదే విధంగా రెస్టారెంట్ తీసుకెళ్తారు. ఆ అమ్మాయి ప్లేట్ మీద కూడా మట్టి పోస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు మళ్ళొకసారి తిడతాడు. అదేంట్రా, నీకేమైంది అని ఆయన తిట్టడం మొదలు పెట్టక మునుపే ఆ రెండో స్త్రీ, ఏం చేసావు నువ్వు, ఏమనుకుంటున్నావు నువ్వు, నీకు డిసిప్లిన్ లేదా, మళ్ళొక్కసారి నువ్వు ఇలా చేస్తే నేను పనిష్మెంట్ ఇస్తాను, ఈసారి నువ్వు అలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆమెను పంపించినాక అన్నాడు, ఇప్పుడు 2 స్త్రీలను చూసావు కదరా, వీరిలో ఎవరిని నువ్వు నీ తల్లిగా ఎంచుకుంటావు? చూడు, పెద్ద ఆవిడ ఎంత చక్కగా, ఎంత సున్నితంగా, ఎంత పేషెంట్గా ఉంది, ఎంత సహనం చూపిస్తుంది కదా, ఆమెను ఎంచుకున్నావా, ఆమెను ఎంచుకో అన్నట్టుగా తండ్రి మాట్లాడుతుంటే ఈ బాబు అంటాడు, డాడీ నేను రెండో ఆమెను ఎంచుకుంటాను అంటాడు.
అదేంటి, నా ముందే నేను ఇంత తిట్టింది, నేను లేనప్పుడు నేను కొడుతుంది అని చెప్పాడంట. లేదు డాడీ, పెద్ద ఆవిడ నీ ముందు యాక్టింగ్ చేసింది. పెద్ద ఫస్ట్ ఆమె వచ్చినప్పుడు సున్నితంగా మాట్లాడినట్టు చేసింది, కానీ హృదయం ఎలా ఉందో మనకి తెలియదు. నీ ముందు సున్నితంగా ఉండి నీ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈమె చాలా రియల్గా అనిపించింది, సత్యము పలికింది. తప్పు చేస్తే నన్ను సరిచేసే విధానంగా ఉంది, ఇంకోసారి చేయకు అని చెప్పింది. ఆమె నా విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కాబట్టి నాకు రెండే ఆమెనే తల్లిగా కావాలని ఒక చాలా చక్కని జ్ఞానంతో ఆ కుమారుడు మాట్లాడడం వల్ల తండ్రి చాలా సంతోషించారు. నిజమే, మనం ఎవరిని ఎన్నుకుంటాం, పైపైన చాలామంది మనతో సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారిలో ఏముందో మనకి తెలియదు. నీ ఫ్రెండ్స్ కూడా అట్లా ఉన్నారేమో. నీవు బాధపడతావని, వారికి తప్పు అని తెలిసినా కూడా నేను సమర్థిస్తున్నారా, నీకు సహాయపడుతున్నారా? అలాంటి వారు నీ జీవితంలో ఉండడం వల్ల నువ్వు ముందుకు వెళ్ళలేవు. తప్పు ఏంటి కరెక్ట్ ఏంటో తెలుసుకునేవారు, చెప్పేవారు నీకు ఉండాలి. అయితే ఈరోజు ఆ దేవుడు మనకున్నాడు. ఇదిగో ఈ బైబిల్ మనం చూస్తే అద్దం వంటిది. మనము ఎక్కడ తప్పుపోతున్నామో, ఎక్కడ మనం తొట్టిల్లుతామో దేవుని యొక్క మాటలు చెప్తుందని ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 వరకు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా మాటలు గట్టిగా పట్టుకో, నేను నీకు చెప్తాను, నీ జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు తప్పులు చేయకుండా నేను చూసుకుంటాను. నీవు చూడండి, చాలామంది జీవితాల్లో తప్పులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు సమర్థిస్తూ ఉంటారు. వద్దు, నిజంగా నువ్వు ప్రేమించినట్లయితే తప్పును దిద్దుతావు, ఇది తప్పు అని చెప్తావు, నువ్వు ఖండిస్తావు. సో అలాంటి తల్లిదండ్రులు ఉంటే నిజంగా చాలా మేలు అనుభవిస్తూ ఉంటారు పిల్లలు. అలాగే దేవుడు స్ట్రిక్ట్గా ఉన్నాడని నువ్వు బాధపడకు. ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడంటే నిన్ను గొప్ప చేయడానికే. ఆయన స్ట్రిక్ట్నెస్లో ఆయన ప్రేమను మీరు గమనించండి. కొన్ని మాటలు ఆయన నీకు చెప్పినప్పుడు నువ్వు తీసుకో, ఎందుకంటే ఎంతో గొప్ప కీడు నుంచి నిన్ను తప్పిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నిజంగా మాకు తండ్రిగా ఉండి, మా టీచర్గా ఉండి, మా అడ్వైజర్గా ఉండి, అయ్యా కీర్తన 32:8 ప్రకారంగా కూడా మేము ఏ త్రోవల్లో నడవాలో ఆ త్రోవను చూపిస్తామని నువ్వు చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు. కొన్నిసార్లు అవును నాయన, మేలు కొరకు అయ్యా నువ్వు ఎన్నో చెప్తా ఉంటావు, కానీ మేము అలక్ష్యం చేస్తూ ఉంటాం. మాకు కాదు ఇది మాట అనుకుంటాం నాయన, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట అయ్యా నాయన మాకు జీవము, మేము బ్రతుకుతామని నాయన, అట్టి మాటలు మాకు దయచేస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా చక్కని కథ ద్వారా దేవుని మాటలు మనకి జీవాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. సో గాడ్స్ లవ్ సమ్ టైమ్స్ మే బీ స్ట్రిక్ట్. సో మీ జీవితాలను బాగు చేస్తారు. కింద కమెంట్లో రాయండి, ఐ విల్ ఫాలో వాట్ ఎవర్ యూ సే లార్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.